ప్రవర్తించినటువంటి తీరు, వాళ్ళ అవమానపరిచినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇక్కడ వాళ్ళను ఒక మనుషులుగా కాకుండా ఒక డ్యాన్సర్లుగానో, ఒక వేషాలలాగానో, అంటే ఒక డ్యాన్సులు చేసే మనుషులుగా చిత్రీకరించి చూసి ఒక బొమ్మల్లాగా ఆడిపియాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్ళడం, గంటలు నిలబెట్టడం, ఇవన్నీ చూసి ఆమె మధ్యలో వెళ్ళిపోయినటువంటి మహిళ ఆమె ఆవేదన అక్కడికి చెప్పుకుంటే, ఈ చామాల కిరణ్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన మతి ఉన్నదా? ఆయనకు అసలు మతి బ్రహ్మించిందా? ఏం మనిషి అసలు? ఒకవైపేమో అందాల పోటీలను పెట్టి ఈ భారతదేశ మహిళలను, తెలంగాణ మహిళల్ని అవమానపరిచారు. తెలంగాణ పరువు, భారతదేశ పరువు, భారతదేశ ప్రజల పరువు తీసిరు. అది పోయి దాని గురించి ఆలోచించకుండా ఎక్కడో మధ్యలో పోయినటువంటి మహిళ ఆమె పడ్డ బాధలు, ఆమె పడ్డ అవమానాలు అక్కడ చెప్తే బీఆర్ఎస్కు సంబంధం అంటాడు. అంటే ఈయనకు మతి ఉంది అంటే మేము ఆమె దగ్గరికి పోయి మేము మాట్లాడిస్తామా? సిగ్గుండి మాట్లాడుతుండా? సిగ్గు లేకనా? మతి ఉందా? మతి లేక మాట్లాడుతున్నాడా? ఎంత ఆశ్చర్యం అంటే